వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం డ్రీమ్స్. ఒక్క షార్ట్ ఫిల్మ్తో అతని జీవితం మారిపోయింది. ఒక్క షార్ట్ ఫిల్మ్లో ఎందరో విమర్శకుల ప్రశంసలను తెచ్చిపెట్టింది. ఆ ఒక్క షార్ట్ ఫిల్మ్ లెట్ హర్ ఫ్లై. ఆ చిత్ర దర్శకుడు ఈరోజు మనతో ఉన్నారు. హాయ్ వాలీ గారు. హాయ్. ఎలా ఉన్నారు? యా గుడ్. ఒక్క షార్ట్ ఫిల్మ్కే 6 అవార్డులు సొంతం చేసుకున్నారు కదా. ప్రతిసారి అవార్డు మీకే అని అనౌన్స్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది సార్? యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉన్న జాబ్ చేయాలని చెప్పి అందరూ ఫీల్ అవుతుంటారు. ఆ సాటిస్ఫాక్షన్ జాబ్ చేస్తూ దానిలో రికగ్నిషన్ వస్తే అది నిజంగా ఆ ఆనందానికి ఎవరికైనా సరే అంతకని ఇంకేం వద్దు, అట్లాంటి ఫీల్లో ఉంటాం అన్నమాట. సో రియల్గా నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచాన్ని జయించినంత హ్యాపీగా ఉంటుంది అనమాట. సో నేను కూడా ఆ ఫీల్ని ప్రతిసారి ఎంజాయ్ చేస్తుంటాను. ఆ ఫీల్ ఎప్పుడు రాదు, ఇంకా ఆ ఒక్క టైంలోనే వస్తుంది. లెట్ హర్ ఫ్లై ఈ షార్ట్ ఫిల్మ్ మిమ్మల్ని ఎంతో ఉన్న స్థాయికి తీసుకెళ్ళింది, ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టింది. ఈ షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు సార్ మీకు? ఇన్స్పిరేషన్ అంటే ఎవరిని చూసి కాదు, బాధన. అంటే మా మమ్మీ రెగ్యులర్గా మనం న్యూస్ ఛానల్స్లో చూస్తుంటాం కదా, చిన్న చిన్న పిల్లల్ని 2 years పాపని 3 years పాపని ఇట్లా అబ్యూస్ చేశారని చెప్పేసి. అది నేను రెగ్యులర్గా న్యూస్ చూస్తున్నప్పుడు కనబడుతూ ఉంటాయి. సో ఒక టైంలో చూస్తున్నప్పుడు మా మమ్మీ కొంచెం బాగా రియలైజ్ అయ్యారు అనమాట. కళ్ళలోంచి నీళ్ళు వచ్చినంత పని అయిందనమాట. సో అది చూసిన తర్వాత నాకు ఎందుకో మనం దాన్ని ఆపలేము. సో మనమే మన రెస్పాన్సిబిలిటీగా మనం చెప్పాలి అనే ఇనిషియేషన్ తీసుకొని ఆలోచిస్తుంటే సరే ఈ థాట్ వచ్చిందనమాట. దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇలా చేశాను అంతే. మీ రియల్ లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఎదురయ్యాయా? వాటిని షార్ట్ ఫిల్మ్ రూపంలో అందరికీ చూపించడానికి ఏమైనా ట్రై చేశారా సార్? యాక్చువల్గా నా మైండ్ చాలా సెన్సిటివ్ మైండ్ అనమాట. అంటే సెన్సిటివ్ విషయాలకి చాలా ఈజీగా నేను రెస్పాండ్ అవుతుంటాను. ఆ విధంగానే ఈ లెటర్ ఫ్లై తీయడం కానీ అండ్ ఫర్దర్గా కూడా ప్లానింగ్ చేస్తున్నాను సోషల్ అవేర్నెస్ పైన. చిన్నపిల్లలు చైల్డ్ లేబర్స్ ఉంటారు కదా సిగ్నల్ దగ్గర, వాళ్ళపైన, ప్రాస్టిట్యూట్స్ పైన, ఇట్లాంటి అంటే బాధాకరమైన విషయాలు ఉంటాయి సొసైటీలో కొన్ని. ఏంటంటే వాటికి అంటే రెస్పాండ్ అంటే చాలామంది తక్కువ మంది రెస్పాండ్ అవుతారు, చాలా తక్కువ మంది దాని గురించి ఆలోచిస్తారు. సో అలా ఆలోచింపజేసే కాన్సెప్ట్ నేను ఎప్పుడూ చేయాలని కోరుకుంటాను. ఎంటర్టైన్మెంట్ ఉన్నా కానీ దానిలో అంతర్లీనంగా ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలని అయితే నేను ప్రతిసారి కోరుకుంటుంటాను అనమాట. పంచ్ ఆఫ్ జనసేన ఆ టైటిల్ నేమ్ వినగానే అందరిలో ఒక చిన్న వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ టైటిల్ నేమ్ పెట్టడానికి ఏదైనా కారణం ఉందా సార్? యాక్చువల్గా అది నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పాను కదా సెన్సిటివ్ అని, చిన్న విషయాలు చాలా తొందరగా రెస్పాండ్ అవుతాను. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ చేసిన రోజు ఆయన స్పీచ్ మొత్తం నేను విన్నాను. ఇప్పుడు మీరు ఏదో వైబ్రేషన్స్ అన్నారు చూసారా, ఆ వైబ్రేషన్ నాకు ఒక పీక్స్ రేంజ్లో ఆ రోజు వచ్చినాయి అనమాట. సో దాని గురించి నేను ఏదైనా ఫేస్బుక్లో ఏదైనా నా తరఫు నుంచి అంటే నా ఫీలింగ్స్ని షేర్ చేసుకుందామని చెప్పి ఆ రోజు నైట్ కూర్చొని రాసుకున్నాను అనమాట. కట్ చేస్తే అది చాలా లెంత్ అయిపోయింది. సో అంత పెద్ద పోస్ట్ ఎవరు చూస్తున్నారు ఈ టైం? ఇప్పుడు వాళ్ళ చాటింగ్స్కే సరిపోతుంది టైం. సో అందుకని చెప్పేసి ఒక వీడియో రూపంలో చేస్తే మనకు వర్కౌట్ చేద్దామో అనే విధంగా దాన్ని వీడియోలాగా మారుద్దామని చెప్పి ఇంకొంచెం డెవలప్ చేసుకున్నాను. కట్ చేస్తే చాలామంది ఫ్రెండ్స్ని, ఆర్టిస్టులకి అప్రోచ్ అయ్యాను. ఎవరు అంత లెంత్ చేయడానికి కానీ అంత ఎమోషన్ క్యారీ చేయడానికి కానీ ఎవరు నాకు కరెక్ట్గా సూట్ అవ్వలేదు. ఇంకా లాస్ట్కి నేనే చేసి రిలీజ్ చేద్దామని చెప్పేసి అంటే ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే నాకు ఒక రియల్గా ఒక చేంజ్ తీసుకొచ్చే వ్యక్తిగా నాకు కనబడి నేను రెస్పాండ్ అయ్యి చేశాను అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసేయాలనే విధంగా నేను చేశాను. అది మా అన్న నటించడానికి రాలేదు, ముందుండి నడిపించడానికి వచ్చాడు. ఏదో ఒక రాజకీయ నాయకుడి కాళ్ళ దగ్గర కీలుబొమ్మలు పడడానికి రాలేదు, లోక కళ్యాణం కోసం వచ్చాడు. రాష్ట్రంలో ఉన్న కుళ్ళుని ఒళ్ళొంచి కడిగేయడానికి వచ్చాడు మా పవన్ కళ్యాణ్. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా సార్? నాట్ ఎట్ ఆల్. ఒకళ్ళ ఫ్యాన్ కాదండి, అందరు ఫ్యాన్. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నా కానీ ఇష్టమే నాకు. ఆయన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన సినిమాల్లో వాటిని ఇన్స్పైర్ అయ్యి ఏమైనా తీసారా సార్? పవన్ కళ్యాణ్ గారనే కాదు, ఎవరైనా సరే మూవీలో నాకు ఏదైనా మంచి ఇన్స్పిరేషన్ ఏమైనా దొరికితే దాన్ని నేను ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి నా లైఫ్లో కానీ, తర్వాత దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి దాన్ని ఇంకా బయటికి తీసుకురావాలని కానీ నేను ట్రై చేస్తూనే ఉంటాను. నాట్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాలో ఏది మంచి విషయం అనిపిస్తే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. హృదయకాలంలోని హృదయ, కొబ్బరి మట్టలోని మట్ట, రెండింటిని కలిపి హృదయ మట్ట అని తీశారు కదా, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది సార్? సంపూర్ణేష్ బాబు గారు ఆయన ఒక లెజెండ్, లివింగ్ లెజెండ్ ఆయన. ఎందుకంటే ఓవర్ నైట్ ఆయన స్టార్ అయిపోయారు అనమాట. సో అంటే చెప్పాను కదా ఈజీగా రెస్పాండ్ అవుతుంటారు అని చెప్పి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆయన బిహేవియర్ కానీ మొత్తం అది కానీ. సో
అంటే ఒక స్వార్థం, నా దీనిలో కూడా ఒక స్వార్థం ఉంది. ఎవరైనా ఎదిగిన వాళ్ళని పట్టుకుంటే మనం కూడా ఎదుగుతాం అని చెప్పేసి. సో ఆయన ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఆయన పట్టుకుంటే మనకేమైనా ఛాన్స్ వస్తుందేమో అన్నట్టుగా నేను ట్రై చేద్దాం అనుకున్నాను. సో దానికి చాలా ఫస్ట్ అంటే హృదయం అంటే మీకు కనబడుతుంది, కానీ దాని వెనకాల ఒక 30 టైటిల్స్ ఉన్నాయి. నేను అనుకున్నది కొబ్బరి హృదయం, ఇట్లా మట్ట సంథింగ్ ఇట్లా చాలా చాలా ఉన్నాయి అనమాట. సో లాస్ట్కి హృదయం మట్ట కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి దాన్ని కన్ఫర్మ్ చేసాం అనమాట. అంటే ఆ కొబ్బరి మట్టను కూడా యాడ్ చేయడం ఏంటంటే అప్పుడు రీసెంట్గా అది అంటే పోస్టర్తోనే వాళ్ళు బాగా సెన్స్ అయ్యారు దానికి, చాలా వెరైటీగా నా పెద్దరాయుడు గెటప్, ఆండ్రాయిడ్ అవన్నీ. సో అట్లా రెండింటిని జాయిన్ చేసాం అనమాట. అది మీ షార్ట్ ఫిల్మ్ టైటిల్స్ నేమ్ చూస్తే డిఫరెంట్గా ఉన్నాయి. పంచ్ ఆఫ్ జనసేన, లెట్ హర్ ఫ్లై, హృదయమట్ట. ఇలా టైటిల్ నేమ్ బట్టి పెట్టారా లేకపోతే స్టోరీని బట్టి పెట్టారా సార్? యాక్చువల్గా సినిమాకైనా షార్ట్ ఫిల్మ్కైనా ఫస్ట్ మూవీ గురించి తెలియాలంటే టైటిలే. ఆబ్వియస్లీ ఫస్ట్ లుక్ మన జనాలకి తెలియాలన్నా కానీ, జనాలు అది చూసి రావాలన్నా కానీ సినిమాకైనా సరే మెయిన్ టైటిలే. ఆ టైటిల్ అనేది యూనిక్ లేకపోతే ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయలేం. సో దాని గురించే కొంచెం బాగా డెప్త్గా ఆలోచిస్తూ ఉంటాం. అఫ్కోర్స్ అంటే మీరు చెప్పినంత యూనిక్గా అయితే ఉండవులే టైటిల్స్. ఇప్పుడు మీ పర్సనల్ విషయానికి వస్తే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మా ఫ్యామిలీ అంటే నేను, మా తమ్ముడు, ఇద్దరు అక్కలు మ్యారీడ్. మా డాడీ, మా మమ్మీ ఇద్దరు కూడా హోమ్ రెస్ట్ అనమాట. ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. నేను మా తమ్ముడు ఇంకా ప్రొఫెషన్ చేస్తాం అనమాట. నేను ఎంత కష్టపడని చెప్పానో నాకు ఒక 50 టైమ్స్ మా ఇంట్లో మా మమ్మీ డాడీ ఇద్దరు కష్టపడి చేశారు. వాళ్ళకి తోడు మా తమ్ముడు కూడా మా అంటే కంప్లీట్ ఇండిపెండెంట్ అనమాట. ఇప్పుడు నేను ఇటు వచ్చేసిన తర్వాత ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. కొంచెం మనం సెటిల్ అయ్యేంత వరకు కూడా ఇన్కమ్ ఏముండదు, ఇన్కమ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు కూడా నేను డిపెండెంట్ మా తమ్ముడి పైన. సో ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రజెంట్. బట్ వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఇంతవరకు వచ్చేవాడిని కాదు. రియల్లీ నేను ఈ స్టేజ్లో అయినా అట్లీస్ట్ ఇది నాది ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నాను. నేను ఈ స్టేజ్ వరకు కూడా రావడానికి కారణం ఓన్లీ మా పేరెంట్సే. సో వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ పడినా కానీ అవన్నీ వాళ్ళ దగ్గర ఉంచుకొని నా దగ్గర రానికుండా నా మైండ్ సెట్ని నన్ను వదిలేశారు ఇట్లా. సో మా ఫ్యామిలీ లేకపోతే నేను లేను. ఇండస్ట్రీకు ఎలా ఎంటర్ అయ్యారు? ఏ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్కి వచ్చారు? నాది వేరే అంటే మా స్టడీస్ బేస్ మీద చిన్నప్పటి నుంచి సినిమాలు అసలు చూసేవాడిని కాదు. ఇప్పుడు అందరు నా గురించి తెలిసిన వాళ్ళందరూ షాక్ అవుతున్నారు. సినిమాలు చాలా తక్కువ చూసేవాడిని. ఇప్పుడు కూడా నాకు కంప్లీట్ నాలెడ్జ్ లేదు. ఏదో గుడ్డులో మెల్లలాగా వెళ్తున్నాను తప్ప వచ్చిన థాట్ చేసుకుంటూ జాబ్ చేసేవాడిని. నేను యాక్చువల్లీ నేను క్యామియో కార్పొరేట్ సర్వీసెస్ అని చెన్నై బేస్డ్ కంపెనీలో స్పోక్ ఇన్ఛార్జ్ చేసేవాడిని. అక్కడ అంటే వేరే బెటర్మెంట్ జాబ్ కోసం క్విక్కర్లో అప్లై చేస్తే దానిలో ఆడిషన్స్ వచ్చినాయి అనమాట. సినిమా నటులు కావాలని చెప్పేసి ఏదో చిన్నప్పుడు స్కూల్లో ప్లేస్ చేసామన్నమాట ప్లేస్. సో ఆ ఇంట్రెస్ట్ మీద ఒకసారి చెక్ చేద్దాం, ఏమన్నా ట్రై చేద్దాం అని చెప్పేసి వచ్చాను. అన్లక్కీలీ అక్కడ సెలెక్ట్ అయ్యాను. సో అట్లా జర్నీ స్టార్ట్ అయ్యాను. 1.5 year క్రితం. అది 1.5 year 2 years అవుతుంది వచ్చేసి. ఫస్ట్ డే షార్ట్ ఫిల్మ్ లొకేషన్లో ఉన్నప్పుడు మీరు ఆర్టిస్ట్తో ఏమైనా ఇరిటేట్ అయ్యారా? యాక్చువల్లీ నేను ఫస్ట్ నాకు కంపల్సరీ ఎవరికైనా సరే నర్వస్ ఉంటుంది. కొత్త ఫీల్డ్కి వచ్చాం. అది కాక జాబ్ అప్పటికి నేను ఒక 20 jobs చేసినట్లు, ఒక్కొక్క ఫీల్డ్ అదన్నీ వదిలేసి ఇంకా వాటికైనా డేంజరస్ ఫీల్డ్ ఎంటర్ అయ్యాను నేను. ఫస్ట్ 1 week వరకు అయితే నా గుండెలో లేదు చెప్పాలండి మామూలుగా. సో ఆ 1 week తర్వాత ఒకటి ఆలోచించుకున్నాను అనమాట. ఇప్పుడు దాకా చాలా ఫీల్డ్స్ మారాను, ఇటు వచ్చేసాను. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా జంప్ అయితే నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. చిన్నప్పటి మా పేరెంట్స్కి చాలా కాన్ఫిడెన్స్ నా పైన, ఏం చేసి ఆలోచించి చేస్తాడని చెప్పేసి. ఆ కాన్ఫిడెన్స్ కాస్త పోయిద్దేమో అని చెప్పేసి ఫస్ట్లో ఒక 3-4 months అయితే నిప్పుల మీద నేను జర్నీ చేశాను. అంత హర్డల్స్ నుంచి వచ్చాను నేను. అఫ్కోర్స్ అందరు పడతారు, బట్ అవి నాకు కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు అంటే మధ్యలో కొన్ని హర్డల్స్ అనేవి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. సో బట్ కాన్ఫిడెన్స్ మాత్రం ఉంది. అవార్డు వచ్చింది అని చెప్పినప్పుడు మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు సార్? ఫస్ట్ టైం యాక్చువల్గా అందరికీ ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. మా మమ్మీ పర్టికులర్ మా మమ్మీ విషయానికి వస్తే నా ఫస్ట్ అవార్డు వచ్చినప్పుడు ఏం చేసిందో 6th award కూడా అదే పని చేసింది. వచ్చి హగ్ చేసుకొని ముద్దు పెట్టింది. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నన్ను నమ్మారు. అంటే వాళ్ళు ఇది మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే ఇది అనే ఎక్స్ప్రెషన్తో నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఇస్తుంటే నేను అంటే వాళ్ళనేం మోసం చేయలేదు, నేను వాళ్ళనేం హర్డల్స్లో పెట్టలేదు. వాళ్ళ సాక్రిఫైస్కి వాళ్ళు నా బాధను వాళ్ళు ఫీల్ అవుతుందని నేను న్యాయం చేశానని నేను ఫీల్ అయ్యాను. మా డాడీ అయితే చిన్న స్మైల్ ఇస్తారు, బయటకు వెళ్ళి ఆ స్మైల్తో అది బయటకు వెళ్ళి అదే కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇట్లా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కూడా నా దగ్గర నుంచి అదే వాళ్ళకి నాకన్నా వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ నా పైన. సో వాళ్ళు ప్రతిరోజు ఈవెన్ నా సినిమా రిలీజ్ అవుతుందన్న కానీ, నా సినిమా టీజర్ రిలీజ్ అవుతుందన్న కానీ నాకన్నా ఎక్కువ వాళ్ళు
ఫీల్ అవుతుంటారు అనమాట. ఈవెన్ నా నుంచి ఏమి వాళ్ళకి ఇన్కమ్ లాంటివి ఏమి లేకపోయినా కానీ. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్ నేను నా భాను గురించి చెప్తారా సార్? నేను నా భాను అది 18కి ప్రీమియర్ అవుతుంది. అది ఇంకొక 2-3 డేస్లో ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం. అది నా యాక్చువల్గా ఏంటంటే కొంచెం ప్రీషియస్గా ప్లాన్ చేసిన ప్రాజెక్ట్. దగ్గర 1 ఇయర్ అయిపోయింది బ్యాడ్ అన్లక్కీలీ అది చిన్న ప్రాబ్లమ్స్ వల్ల. సో 1 ఇయర్ బ్యాక్ రిలీజ్ అయిపోతే బాగుండేది. ఇప్పుడు కూడా హోప్స్ ఉన్నాయి. లెట్స్ సీ. ఇదేమైనా లవ్ స్టోరీయా సార్? మీకేమనిపిస్తుంది? అంటే నేను నా భాను టైటిల్ వింటే మీకేమనిపిస్తుంది? అమ్మాయి ఉంటుంది, లవ్ స్టోరీ రిలేటెడ్ ఉంటుంది. కొంచెం అట్లాగే, కాకపోతే ఏంటంటే లవ్తో కామెడీ యాడ్ చేస్తాను అనమాట. కంప్లీట్ లవ్ స్టోరీ ఏం కాదు, ఒక పొయిటిక్ లవ్ స్టోరీ అంటే అట్లా ఏం కాదు. ఒక ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయ్యి ఒక లవ్ లాగా, అంటే కమర్షియల్ టైప్ అనుకోండి. ఇంకా అట్లా. మీ రియల్ లైఫ్లో ఎవరైనా భాను ఉన్నారా సార్? లేదండి, ఇప్పటిదాకా నాకు ఎవరు అంత ఛాన్స్ ఇవ్వలేదు. భాను లాంటి అమ్మాయి రావాలని కోరుకుంటున్నాను. సో వెయిటింగ్, నేను కూడా వెయిటింగ్, నిజంగా భాను కోసం వెయిటింగ్. మీరు యాక్టింగ్ నుంచి డైరెక్షన్ వైపు ఎందుకు వెళ్ళారు సార్? బేసిక్గా నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చింది యాక్టర్ అవుదామని. సో నాకు అడోడికి ఎవరు ఇస్తారు యాక్టింగ్ ఛాన్సెస్. సో అందుకే నేను మెల్లమెల్లగా డైరెక్షన్ వైపు వేశాను. బట్ నాకు ఇప్పటికీ యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే. నా ప్రతి షార్ట్ ఫిల్మ్లో నేను చేసే ప్రతి దాంట్లో చిన్న రోల్స్ అని చేస్తూ ఉంటాను. ప్రతి ఫిల్మ్లో నేను వర్క్ చేసిన ప్రతి ఫిల్మ్లో చిన్న రోల్స్ చేస్తాను. నా పంజాబ్ జనసేనలో కూడా నేనే యాక్ట్ చేసి డైరెక్ట్ చేశాను. సో ఇంట్రెస్ట్, ఏమైనా ఆఫర్స్ వస్తే ఇప్పటికి అడుక్కుంటూ ఉంటాను నేను ఆఫర్స్ కోసం. సో అంత ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే. మీకు యాక్టింగ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా సార్? ఇంట్రెస్ట్ ఉంది, కానీ అంటే ఒక ప్రాక్టికల్గా నేను ఒకటి ఆలోచించాను అనమాట. ఇప్పుడు నా హైట్ కానీ ఫిజిక్ వైజ్గా కానీ మొత్తం నన్ను నేను ఒకసారి అనలైజ్ చేసుకుంటే కొంచెం చిన్న క్యారెక్టర్స్లో చేయగలను. సో ఆ చిన్న క్యారెక్టర్స్ అన్ని ఇన్ని రోజులని చేయగలను. సో అందుకని చెప్పి కొంచెం బెటర్ లైఫ్ కోసం వెతుకుతూ ఉంటే నాకు ఈ డైరెక్షన్ సైడ్ అనేది. అది కాక ఇంకోటి ఏంటంటే యాక్టింగ్ అంటే క్యారెక్టర్స్ కూడా చిన్న క్యారెక్టర్స్ కూడా అంత ఈజీగా రావు. ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ అడుగుతూ ఉంటారు. సో ఐ కాంట్ బేర్ అనమాట. సో అందుకని టెక్నికల్గా నేను మూవ్ ఆన్ అయ్యాను. మీరు ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు కదా, మీకు సపోర్ట్ ఎవరైనా ఇచ్చారా? నా పర్సనల్ ఫ్రెండ్స్ ఎవరు ఇప్పటిదాకా నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. ఈ షార్ట్ ఫిల్మ్కి వచ్చిన తర్వాత నాకు ముక్కు మొహం తెలియని, అంటే ముక్కు మొహం అంటే ఫేస్ తెలుసు ఫేస్బుక్ ద్వారా. ఆ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్స్ మాత్రం నాకు ఇప్పటిదాకా హెల్ప్ చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఫేస్బుక్. ఆ ఫేస్బుక్ లేకపోతే వీళ్ళు ఎవరు లేరు, నేను వాళ్ళకి లేను. సో ఆ తర్వాత ఈశ్వర్ లాంటి వాళ్ళు, అందరికన్నా ముందు శ్రీధర్ అన్న అని చెప్పేసి ఒకతను నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసరు. తను నాకు ఏదో ఒక షార్ట్ ఫిల్మ్, ఒక సినిమా దానిలో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆయన కంటిన్యూస్గా ఇప్పటివరకు కూడా నాకు ఆయన సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ఆ తర్వాత కిరణ్ గట్ల అని చెప్పేసి ప్రవీణ్ మిర్యాల, మెయిన్గా లెటర్ ఫ్లై ప్రొడ్యూసర్ ఆయన నాకు చాలా అంటే ఈవెన్ ముక్కు మొహం తెలియపోయిన దాని నుంచి రిటర్న్స్ రాకపోయినా కానీ కమర్షియల్ చాలామంది ఏంటంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని హీరోగా పెడితే ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, లేకపోతే వాళ్ళ చెల్లిని, వాళ్ళ తమ్ముడు, ఇట్లా వాళ్ళని పెడితే ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వితౌట్ ఎనీ అంటే దీనిలో ₹1 కూడా లాభం ఉండదని తెలిసి కూడా ముక్కు మొహం తెలియనివాడికి ₹60,000 పెట్టి తీపిచ్చాడు లెటర్ ఫ్లై. దానికి ఇచ్చిన ఫ్రీడమ్ ఎవరు ఇప్పుడు దాకా నాకు ఇవ్వలేదు. సో ఆయన ది బెస్ట్ అనమాట నా లైఫ్లో. ఆయన ఒకడు చందురెడ్డి అనే అతను, వారుణ్ రాజ్, ఇట్లా ప్రతి ఒక్కరు నాకు, అమర్పుట్ట, వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారు నా జర్నీలో. ఈ చేతన్, వీళ్ళందరూ కూడా, రామ్ కిరణ్, ఇట్లా చాలామంది, చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ, మీరందరూ నాకు గుర్తున్నారు. సార్ మీరు ఎప్పుడు బయట ఎక్కడ చూసినా క్యాప్తోనే కనిపిస్తారు. క్యాప్ అండ్ కావాలన్నా సీక్రెట్ ఏంటి సార్? అదే సీక్రెట్ అంటే ఏం లేదు దీనిలో, అంటే ఓపెన్ సీక్రెటే. హృదయమట్ట వరకు కూడా నాకు హ్యాట్ అనేది ఏం అలవాట్లేదు. హృదయమట్ట అనేది నాకు అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. సో ఒక లక్కీ సింబల్గా, లక్కీ ఏమంటారు దాన్ని, టోకెన్ ఆఫ్ అంటారు కదా. సో అట్లాగా హృదయమట్టకి ఏదైతే సింబల్ ఉందో దాన్ని నేను క్యారీ చేస్తున్నాను. లక్కీలీ అది కొంచెం నా ఫేస్కి సెట్ అయిందని చెప్పి అందరూ అంటుంటారు. సో క్యారీ ఫార్వర్డింగ్ అని. మీకు బాగా లక్కీ కలిసి వస్తుందా సార్? మరి లక్కీ అంటే కైండ్ ఆఫ్, అంటే దీనిలో హడల్స్ కూడా వచ్చినాయి.
బట్ ఎందుకంటే అప్పటి నుంచి కొంచెం టర్న్ అయింది, అంటే నేను ఎక్కువ మందికి తెలిసాను అనమాట ఆ షార్ట్ ఫిల్మ్ ద్వారా. సో అందుకని అట్లా పెట్టుకున్నాను. సో దీనిలో సీక్రెట్స్ ఏం లేవు, బట్టతల అంతకంటే లేదు. సో అది ఈవెన్ మీరు చెప్పిన బయట చూసినప్పుడు కానీ నేను చాలాసార్లు వితౌట్ హ్యాట్ కూడా కనపడ్డాను. వితౌట్ హ్యాట్ ఫేస్బుక్లో కూడా కొన్ని వీడియోస్ పెట్టాను. సో నథింగ్ బిహైండ్ హ్యాట్. మీరు ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కదా సార్, రాబోయే షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? యాక్చువల్గా నేనున్న పొజిషన్ సలహాలు లేకపోతే ఏదో క్లాస్ తీసుకోవాలి ఏం అంటే నాకు ఇవ్వాలి, అందరూ నాకు చెప్పాలి. సో ఆ స్టేజ్లో ఉన్నాను నేను కూడా. ఒకటే, ఏం చేసినా కానీ ఆలోచించి నమ్మి చేయండి, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్, మా స్టూడియోకి వచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో వ్యూయర్స్, చూసారుగా వాలి గారితో చిట్ చాట్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక సెలబ్రిటీతో కలుద్దాం. బాయ్.